హాయ్ ఫ్రెండ్స్, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు లోక్సభలో కాంగ్రెస్ పార్టీని ఉతికి ఆరేసి బెండు తీశారు. కాంగ్రెస్ పార్టీని అంటే కేవలం ఇప్పుడున్నటువంటి రాహుల్ గాంధీ అండ్ కోను మాత్రమే కాదు, జవహర్ లాల్ నెహ్రూ గారిని, ఇందిరాగాంధీ గారిని, రాజీవ్ గాంధీ గారిని, ఇండైరెక్ట్ గా మన్మోహన్ సింగ్ గారి భుజమే తుపాకీ పెట్టి సోనియా గాంధీ గారిని, వీళ్ళందరినీ ఉతికి ఆరేశారు నరేంద్ర మోదీ గారు. ఆ సందర్భం వచ్చింది ఎందుకు అనంటే, భారత రాజ్యాంగం 75 సంవత్సరాలైంది ఇప్పటికి ఏర్పడి అని చెప్పి ఒక పండగలాగా చేసుకుంటూ ఉన్నారు. ఈపాటికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2 నెలల క్రితమే ప్రకటించారు. చాలా అద్భుతంగా రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని ప్రజలందరికీ అర్థం చేయించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఒక పక్క కాంగ్రెస్ పార్టీ మాత్రము నరేంద్ర మోదీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్టు మార్చి పారేస్తారు అని చెప్పి ఎన్నికల సమయంలో రకరకాల ప్రచారాలు చేశారు. మీకు గుర్తుండే ఉంటుంది. ఆఖరకు మన తెలంగాణ బిడ్డ, మన తెలంగాణ బంగారం, మన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బంగారం రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి, ఆయన కూడా రాజ్యాంగం ప్రతులను చూపిస్తూ నరేంద్ర మోదీ గనక వస్తే రాజ్యాంగాన్ని ఏదో మార్చిపారేస్తారు, మొత్తం రిజర్వేషన్స్ తీసేస్తారు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా అబద్ధపు ప్రచారాలు విస్తృతంగా చేయడం మనం గమనించవచ్చు. అయితే అసలు రాజ్యాంగాన్ని మార్చిందెవరు, దేనికోసం మార్చారు అన్నటువంటి అంశాన్ని నరేంద్ర మోదీ గారు వివరించారు. భారత రాజ్యాంగం అంటే నరేంద్ర మోదీ గారు ఏం మాట్లాడారని చెప్తున్నాను ఎగ్జాక్ట్ గా. భారత రాజ్యాంగము ఏర్పడిన తర్వాత 25 ఏళ్లు పూర్తయినప్పుడు రాజ్యాంగం చిరిగిపోయింది. 1975లో ఎమర్జెన్సీ విధించారు. మొత్తం భారతదేశాన్నే ఒక జైలులాగా మార్చి పారేశారు. రాజ్యాంగ హక్కులను ప్రజల నుంచి ఊడపెరికారు, ప్రజల నుంచి లాక్కున్నారు, మీడియాను నోరెత్తనివ్వలేదు, ప్రజాస్వామ్య ప్రక్రియ మొత్తం అణిచివేతకు గురయ్యింది. కాంగ్రెస్ పార్టీపై పడిన ఈ మరక ఎప్పటికీ తొలగిపోదు. అసలు రాజ్యాంగాన్ని తారుమారు చేసేందుకు కాంగ్రెస్ పార్టీయే బీజాలు నాటింది. జవహర్ లాల్ నెహ్రూతో మొదలుపెట్టి ఇందిరాగాంధీ హయాం నాటికొచ్చేసరికి పరాకాష్ఠకు చేరింది. సుప్రీంకోర్టు ఏవైనా సరే నిర్ణయాలిస్తే ఆ నిర్ణయాలను తీసవతల పారేయడం, రాజ్యాంగ సవరణలతో ఇష్టం వచ్చినట్టు న్యాయ వ్యవస్థ యొక్క రెక్కలను కత్తిరించి పారేయడం, ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తూ వచ్చింది. మన రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీసేందుకు, రాజ్యాంగ నిర్మాతల కృషిని అవమానించే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. భిన్నత్వంలో ఏకత్వం అనే భావనను కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోలేదు. రాజ్యాంగం యొక్క శక్తి, ప్రజల ఆశీర్వాదం రెండూ మాకున్నాయి. మా పరిపాలన చూసి ప్రజలు 3 సార్లు మాకు అధికారాన్ని అప్పగించారు. ఎన్ని కష్టాలు వచ్చినా రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజలు అండగా నిలబడ్డారు. అరే, ఈ కుటుంబాన్ని భారతదేశం 55 ఏళ్ల పాటు పాలించింది. ఆ కుటుంబం ఈ దేశానికి అనేక విధాలుగా నష్టం కలిగించింది. 1947 నుంచి 1952 వరకు ఎన్నికైన ప్రభుత్వం, అంటే మనకు ఎన్నికైన ప్రభుత్వం లేదు. రాజ్యాంగం రాగానే అసలు ఎన్నికైన ప్రభుత్వమే లేదు. 47 నుంచి 52 వరకు. ఆ సమయంలో ఆ కుటుంబం ఈ దేశానికి చేసిన నష్టం అంతా ఇంత కాదు. ఆ తర్వాత రాజ్యాంగాన్ని ఖూనీ చేసేందుకు అనేక విధాల ప్రయత్నం. రాజ్యాంగ మార్పు మీద రాష్ట్రాల ముఖ్యమంత్రులు నెహ్రూకు లేఖలు రాశారు. ఆయన తప్పు చేస్తున్నారని బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా చెప్పారు. ఎంతో మంది పెద్దలు సలహాలిచ్చారు. నెహ్రూ వినలేదు. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేందుకు అనేక సార్లు ప్రయత్నం చేశారు. ఆనాటి కాంగ్రెస్ నేతలు రాజ్యాంగానికి 75 సార్లు సవరణలు చేశారు. ఎమర్జెన్సీ విధించి ప్రజల హక్కులు హరించేసి వేలాది మందిని జైళ్లకు తరలించారు. కోర్టులు నోరు మూసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ అష్టదిగ్బంధనం చేసింది. పత్రికల గొంతు మొత్తం నొక్కిపారేశారు. అరే, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదోన్నతిని కూడా అడ్డుకున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అనేక కుట్రలు పన్నారు. నెహ్రూ, ఇందిరా, రాజీవ్ ముగ్గురు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసి పారేశారు. కీలక నిర్ణయాలు తీసుకునేదేమో సోనియా, అంటే పార్టీ అధ్యక్షురాలు, నేను మాత్రం ఉత్త డమ్మీలాగా ఉన్నాను అన్న భావన వచ్చే విధంగా చాలా సందర్భాలలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మాట్లాడారు. ఇదే కాంగ్రెస్ పాలనగా కాంగ్రెస్ తీరుకు నిదర్శనంగా ఉంది. అసలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ స్వార్థపరుల వల్ల అనేక కష్టాలు పడ్డాం. బానిస మనస్తత్వంతో ఉన్నవాళ్లు భారతదేశాభివృద్ధికి ఆటంకం కలిగించారు. దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు విషబీజాలు నాటారు. ఉపాధిని వెతుక్కుంటూ పేదలు చాలా ప్రాంతాలకు వెళుతూ ఉన్నారు. పేదలకు ఇబ్బంది లేకుండా 1 నేషన్ 1 రేషన్ కార్డు విధానాన్ని తీసుకొచ్చాం. పేదలు ఎక్కడున్నా రేషన్ సులువుగా తీసుకోవాలి. ఆయుష్మాన్ కార్డు ద్వారా ఉచితంగా వైద్య చికిత్స ఇస్తున్నాం. డిజిటల్ ఇండియా దిశగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మన రాజ్యాంగం అన్ని భాషలను గౌరవించింది.
రాష్ట్రాల యొక్క మాతృభాషల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టాం. మాతృభాషలో చదివిన పిల్లల్లో సమగ్ర వికాసం సాధ్యపడుతుందని నమ్మి మరీ మేము ముందుకెళ్తూ ఉన్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక తిరోగమనపు అభిప్రాయాలతో దేశాన్ని పాలించింది. రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్టు కూనీ చేసి పారేసి, ఇష్టం వచ్చినట్టు మార్చి పారేసి, తమకు అనుగుణంగా మార్చుకొని ఆ కుటుంబం మొత్తం పెత్తనం చేసింది. మేము రాజ్యాంగాన్ని మార్చాం. దేనికోసం మార్చామో తెలుసా దేనికోసం మార్చామో? ఆర్టికల్ 370A రద్దు చేయడం కోసం రాజ్యాంగాన్ని మార్చాం. భారతదేశానికి ఉపయోగపడే నిర్ణయం అది. మహిళలకు రిజర్వేషన్ తీసుకురావాలి అని చెప్పి చట్టసభల్లో కూడా రాజ్యాంగాన్ని మేము సవరించాం. దానివల్ల మహిళల ఔన్నత్యాన్ని భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థం చేయించడమే కాకుండా మహిళా శక్తిని దేశాభివృద్ధిలో భాగస్థులను చేయడం మా నిర్ణయం. ఇలా మేము రాజ్యాంగాన్ని మార్చినటువంటి సవరణలున్నాయి. ఆ 4-5 సవరణలు గనక మీరు గమనిస్తే ప్రతిదీ కూడా దేశాభివృద్ధికి ఉపయోగపడేటటువంటి సవరణలు తీసుకొని వచ్చాం. ఒక CAA దానికి సంబంధించి తీసుకొని వచ్చాం. పక్క దేశాలలో ఎలా ఇబ్బంది పడుతున్నారో మీరు గమనిస్తూనే ఉన్నారు. మైనారిటీలు రక్షణ లేదు, ఎక్కడికి వెళ్ళలేరు. అటువంటి వారు మన భారతదేశానికి వచ్చినప్పుడు వారిని కాపాడడం కోసం రాజ్యాంగ సవరణ తీసుకొని వచ్చాం. ఇవి భారతీయ జనతా పార్టీ అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు, NDA అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి రాజ్యాంగ సవరణలు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణలు ఏంటో ఒక్కసారి పక్కన పెట్టుకొని చూడండి. ఎక్కడికక్కడ వ్యక్తుల స్వేచ్ఛను హరించడం, కోర్టుల స్వేచ్ఛను హరించడం, మీడియా స్వేచ్ఛను హరించడం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వెళ్లడం, ఓట్లు దండుకోవడం కోసం రాజ్యాంగాన్ని సవరించడం, ఇది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సవరణలు. భారతదేశానికి ఉపయోగపడేటటువంటి సవరణలా అంటే కానే కాదు. ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగాన్ని ఎలా పడితే అలా మార్చుకుంటూ వెళ్ళిపోయారు. ఎమర్జెన్సీ టైంలో ఎన్ని సవరణలు తీసుకొని వచ్చారో ఇక వాటిని ఒక్కొక్క దాన్ని తీసుకొని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎమర్జెన్సీ టైంలో ఎవరిని నోరెత్తకుండా చేసి, అసలు చర్చ కూడా లేకుండా చేసి, ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగాన్ని మార్చుకుంటూ వెళ్ళిపోయారు. ఇది కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగానికి ఇచ్చినటువంటి విలువ. దేశాభివృద్ధిలో మహిళల పాత్ర చాలా కీలకం. భారతదేశానికి అధ్యక్షురాలిగా ఆదివాసీ మహిళ ఎన్నికయ్యారు. మహిళలకు అన్ని రంగాల్లో గౌరవం దక్కి తీరాలి. మన రాజ్యాంగం మహిళలకు అన్ని విధాలుగా అండగా నిలిచింది. దేశం అభివృద్ధి చెందాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఈ దేశాన్ని వికసిత్ భారత్గా మార్చాలి. ప్రజల మధ్య ఐకమత్యం ఉండాలి. దేశాభివృద్ధిలో అదే కీలక పాత్ర పోషిస్తుంది. భిన్నత్వంలో ఏకత్వం మన దేశం యొక్క గొప్ప విధానం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ స్వార్థపరుల వల్ల ఎన్నో కష్టాలు పడ్డాం. ఇటువంటి వాళ్ళు మన భారతదేశాన్ని అత్యధిక కాలం పాలించడం వల్ల భారతదేశంలో వచ్చినటువంటి ఆ కష్టాలు, నష్టాలు ఇప్పటికీ ఉన్నాయి. వాటిని పూడ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మన రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీయడమే వీళ్ళ యొక్క పని. రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని దెబ్బతీయడమే వీళ్ళ యొక్క పని. అయితే అటువంటి ప్రయత్నాలేవి కూడా NDA ప్రభుత్వం చెయ్యదు. ఆర్టికల్ 370 దేశం యొక్క ఏకత్వానికి అడ్డుగా నిలబడింది అని చెప్పి దాన్ని తొలగించి పారేశాం. ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం తల్లి లాంటిది. ఎందరో మహానుభావులు మన రాజ్యాంగాన్ని రచించారు. కానీ గాంధీ కుటుంబం రాజ్యాంగాన్ని అవమానించింది. ప్రజల మద్దతు లేకుండానే ఈ గాంధీ కుటుంబం దేశాన్ని పాలించింది. 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజల మద్దతుతో నెహ్రూ ప్రధానమంత్రి అయ్యారనుకుంటున్నారా? అసలు ఎన్నికలే జరగలేదు. 5 ఏళ్ల పాటు ఆయన కుర్చీ మీదకెక్కి కూర్చున్నాడు. మనది మదర్ ఆఫ్ డెమోక్రసీ. మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమే కాదు, ప్రజాస్వామ్యానికి పుట్టిల్లు కూడా. భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. ప్రజాస్వామ్య భావనను 75 ఏళ్లుగా నిలబెట్టుకుంటూ వస్తున్నాం. ఇవాళ మనం ప్రజాస్వామ్య పండగ జరుపుకుంటున్నాం. అందుకే రాజ్యాంగ నిర్మాతలతో పాటు మన భారతదేశంలోని ప్రతి ఒక్కరికి, ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య భావనను నిలబెట్టడానికి ప్రజలు చేసినటువంటి కృషి అంతా ఇంతా కాదు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. త్వరలోనే 3వ బలమైన ఆర్థిక శక్తిగా అవతరించబోతోంది. వివిధ రంగాలకు చెందినటువంటి ఎందరో మహిళలు రాజ్యాంగ నిర్మాణంలో అత్యంత కీలకంగా పనిచేశారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నేను నమస్కరిస్తూ ఉన్నాను. అయితే మేము తీసుకొచ్చినటువంటి రాజ్యాంగ సవరణలు భారతదేశానికి ఉపయోగపడే సవరణలుంటే, కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి సవరణలు బలవంతపు సవరణలు, స్వేచ్ఛను హరించే సవరణలు అని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఇదండి కండెన్స్ చేసి జిస్ట్ అంటాం, అంటే సారాంశము చెబితే నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి ఉపన్యాసంలోని ఈ విషయాలు. నిజానికి పూర్తిగా మోదీ గారు ఇచ్చినటువంటి ఉపన్యాసాన్ని అనువదించి మీకు అందివ్వాలి అని చెప్పి నాకు ఉంది. కానీ సమస్య ఏంటంటే ఇప్పుడు సెలబ్రిటీలకు సంబంధించినటువంటి గొడవలు అవి ఇవి చాలా వస్తున్నాయి. కాబట్టి నేను అంతసేపు కంఠశోష, అంత శ్రమపడి మొత్తం అనువదించి ఇక్కడ పెట్టినా గానీ మీలో ఎక్కువ మంది చూస్తారన్నటువంటి నమ్మకం నాకు లేదు. ఎందుకంటే 4 రోజుల క్రితమే పృథ్వీరాజ్ చరిత్ర అని చెప్పి ఒక వీడియో పెట్టాను. ఆఫ్ఘనిస్తాన్ నుంచి దండయాత్రకు వచ్చినటువంటి మహమ్మద్ గోరీ ఢిల్లీ సింహాసనాన్ని ఆక్రమించుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నాలేంటి, పృథ్వీరాజ్ ఎలా అడ్డుకున్నారు, ఆ తర్వాత ఏమేం నిర్ణయాలు తీసుకున్నారు, 2 యుద్ధాలు, ఒక ప్రేమ కథ, ఒక కుట్ర, ఒక లక్ష్యము, ఇట్లా ఎన్నో విషయాలు
ఒక కథారూపకంగా నేరేట్ చేశాను. 4 రోజుల క్రితం ఉంటుంది వీడియో. పృథ్వీరాజ్ చరిత్ర, ప్రతి భారతీయుడు చూడవలసినటువంటి చరిత్ర. హైందవ ధర్మ వీరుల చేతి నుంచి ఢిల్లీ సింహాసనం ఎలా ముస్లింల చేతుల లోపలికి వెళ్ళిపోయింది అని చెప్పేటటువంటి చరిత్ర. ఆ వీడియో పెడితే ఆ వీడియో చాలా తక్కువ మంది చూశారు. ఏం చెప్పాలి చెప్పండి. ఇంకా ఇట్లా నేను ప్రతిరోజు వీడియోస్లో కూడా చెప్తున్నాను, ఆ వీడియో చూడండి చూడండి అని. కింద మీద పడి 9,000 మంది చూశారు ఆ వీడియో. అదే సెలబ్రిటీస్కి సంబంధించిన గొడవ గోల ఇది వచ్చినప్పుడు 15,000 మంది, 20,000 మంది, 30,000 మంది చూస్తున్నారు. ఇప్పుడు ఈ టైంలో నేను నరేంద్ర మోదీ గారు మాట్లాడినటువంటి ఆ 1:07 ఉపన్యాసాన్ని పూర్తిగా అనువదించి నేను పెడితే ఎక్కువ మంది చూస్తారనేటువంటి నమ్మకం నాకు లేదు. ముందుకు నాకు ఆ నమ్మకాన్ని కలిగించండి. పృథ్వీరాజ్ చరిత్ర వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోను పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లో ఇస్తున్నాను. ఆ వీడియో చూడండి, ఇతరులకు కూడా చూడమని చెప్పండి. అలాగే ఇతిహాసం ఛానల్లో ధనుర్మాసం, తిరుప్పావై, పాశురాలకు సంబంధించిన వీడియోలు రేపటి నుంచి వరుసగా రాబోతున్నాయి. ఇతిహాసం ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఇతిహాసం ఛానల్ లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లో ఉంటుంది. ధన్యవాదాలు.